అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరం అయితే జరుగుతున్న పరిస్థితుల్లో మరి సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ఆయన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ శాసనసభ్యులు, మరి అడుసుమెల్లి జయప్రకాష్ గారు మనతో ఉన్నారు. నమస్కారం జయప్రకాష్. నమస్కారం. మీరు సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఎంతోమంది మీతో మాట్లాడుతూ ఉంటారు. ఎన్నికల తరుణం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సమయంలో మీ అనుభవాలను కానీ వేరే కొంతమంది సీనియర్లు కానీ మీతో పంచుకుంటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ప్రస్తుతం సినారియో ఎలా ఉంది? 2024 ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ప్రచారం ఎలా ఉంది? ఏ పార్టీకి మొగ్గుందని మీతో చెప్తూ ఉన్నారు ప్రస్తుతం? అసలు ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఇది వన్ మ్యాన్ షో, రెండు పక్కల షో లేదు. ఎందుకంటే నా సుదీర్ఘ అనుభవంలో నేను మొట్టమొదటిసారిగా పోటీ చేసింది 1983లో. అంతకుముందు 1978లో ఒక ఎలక్షన్ చేసాం, నాదెళ్ల భాస్కరరావు గారు. అప్పుడు ఇందిరాగాంధీకి చూశా. రాత్రి తెల్లారులు బ్యారేజ్ మీద వెయిట్ చేసి జనం ఇందిరాగాంధీ కోసం చూడాలని రాత్రి తెల్లారుజామున ఇప్పుడు ఎంత లేట్ అయితే అంత లేట్ పాపం ఆమె వచ్చేటప్పుడు అట్టా చూసా. తర్వాత 83లో ఎన్టీ రామారావు గారిని చూసా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నా. మూడు ఇది జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఇదొక వెరైటీ. అసలు పెద్ద ఇది పంక్చువాలిటీ ఉంది, ఇంకోటి ఉంది, డిసిప్లిన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అప్పట్లో ఇంత డిసిప్లిన్ లేదు, ఈ గొడవ లేదు. అంటే అప్పుడు నిబంధనలు ఎన్నికల కోడ్లు ఇవన్నీ లేవు కదా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు కష్టంలో ఎన్టీ రామారావు తర్వాత ఈయనే ఆ కష్టపడటం అనేది ఈ ఎలక్షన్లో వీటిలో మొదట ఈయన బిగిన్ అయింది సిద్ధం దగ్గర నుంచి. సిద్ధం మహాసభలు భీమిలి నుంచి, ఏలూరు నుంచి, జలగలూరుపేట నుంచి అక్కడికి రాప్తాడు వరకు సిద్ధం మహాసభలు నభోతో భవిష్యత్ అన్నట్టు ఆర్గనైజ్ చేశారు. తర్వాత ఆయన రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ ఇది బిగిన్ చేశారు, బస్సు యాత్ర. మేమంతా సిద్ధం. ఈ మేమంతా సిద్ధంలో ఎంత ఓపిక అండి. ఎవరినన్నా చూసి వికలాంగులు ఎవరినో అనారోగ్యంతో ఉండాలి మొత్తని బస్సు దిగి కిందకి వచ్చి ఆఫ్ చేసి పలకరించి మాట్లాడుతా అంటే ఎంత గొప్పతనం. ఈ సందర్భంగా నిన్న మా గురువు గారు నాదెళ్ల భాస్కరరావు గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏంటి ఇది నాకేం అర్థం కావట్లేదు, ముద్దుగా జయ అంటారా? జయ అంటారు. ఏంటి జయ, ఏంటి ఎట్లా ఉంది అసలు? ఆ కుర్రాడు ఏంటి, ఆ జనం ఏంటి, ఆ లోకం ఏంటి? నాకైతే ఆ రోజుల్లో 1982, 1983లో నేను ఎన్టీ రామారావు మేము తిరిగిన రోజులు జప్తికి తెస్తున్నాడు ఈ కుర్రాడు. అసలు ఆ జనం ఏంటి, ఈ ప్రభంజనం ఏంటి, ఇది ఈ వేవ్ ఎవరో ఆపలేరు అని డైరెక్ట్ గా అన్నాడు ఆయన. అతని విజయం అసలు అతని గ్యారంటీ, అసలు అతని గురించి ఏం ఆలోచించుకోవడం అవసరం లేదు జయ. అసలు అంత ప్రభంజనాన్ని నేను ఇంతవరకు చూడలేదు రాజకీయాల్లో, సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నాము. నువ్వు ఉండవు, నేను ఉన్నాను, ఇంత నేను చూడలేదు అన్నాడు చెప్పాడు. నాదెళ్ల భాస్కరరావు గారు స్వయంగా నాతో ఫోన్లో మాట్లాడారు. అంటే ఎలా జరుగుతున్నాయి అన్నారు ఎన్నికలు? అసలు ఎన్నికలు కాదండి, ఇప్పుడు జగన్కి వచ్చే ఫాలోయింగ్ కానీ జగన్ చేస్తే ఇదంతా ఏకపక్షంగానే ఉంది, అసలు అవతల పక్షం లేదు. కానీ మీరు ఇంకోటి కూడా అన్నాడు, ఆ సినిమా వాడికి కూడా ఏమీ లేదు, ఈ జగన్ ముందు ఆ సినిమా వాడు ఏమవుతాడు అన్నాడు. వెలవెలబోతున్నాడు పవన్ కళ్యాణ్ పేరు చెప్పలేం, సినిమా వాడే అన్నాడు. అంతే, పవన్ కళ్యాణ్ అని చెప్పలేదు. ఓకే. కానీ మీరు ఫస్ట్లో ఒక మాట అన్నారు, వన్ మ్యాన్ షో అయింది, ఎన్నికలంతా వన్ మ్యాన్ షో లాగా వన్ సైడ్ జరుగుతున్నాయి అని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒక అంశాన్ని పరిశీలిస్తే, ఇక్కడ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మీరు వన్ మ్యాన్ షో అంటున్నారు, ఇటువైపు చూస్తేనేమో ఒక 5-6 షో చేస్తున్నారు. ఏంటి ఇటువైపు వన్ మ్యాన్ షో, ఇటువైపు ఒక 5-6 షో చేస్తున్నారు, బలమైన మేము గెలవబోతున్నాం అని కూడా చెప్తూ ఉన్నారు. 5-6 షో లేదండి, అంతా కలిపి వన్ మ్యాన్ షోనే. వాళ్ళ షో కాదు, వాళ్ళు దాన్ని ఏమంటారు, ఆటలో అరటిపండ్లు. ఒక పక్క ఈ ఎన్నికల ఆటలో అరటిపండ్లే.
చీచి ఆడదేముందండి బాబు. ఒక పక్కేమో ప్రజాగళం అంటున్నారు, ఒక పక్కేమో వారాహి విజయయాత్ర అంటున్నారు, ఇంకో పక్కేమో బుక్ బీజేపీ అంటాడు, ఇంకోటి అంటాడు. అంటున్నారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు, రేపు ఎన్ని చోట్లకు వస్తున్నాడు, ప్రతి చోట ఓడిపోతాడు. అక్కడ నుంచున్న క్యాండిడేట్ ప్రతి ఒక్కడు ఓడిపోతాడు. మీరు చూసుకోండి, మోడీ వచ్చిన ప్రతి చోట గ్యారంటీ ఓడిపోతాడు. అంటే ఏంటి అసలు, ఎందుకని అట్లా అవుతుంది? అంతేనండి, బీజేపీ అంటే ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ప్రజలు మర్చిపోరు. బీజేపీ అంటే, మోడీ అంటే ఇక్కడ రాష్ట్రానికి ప్రజల వ్యతిరేకత కాదు, ద్వేషం ఉంది. ఈ ద్వేషాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, అది మెయిన్. వాళ్ళని పట్టుకుని వీళ్ళు బురదలో దిగారు, చంద్రబాబును పవన్ కళ్యాణ్. వీళ్ళు ఎవరో రక్షించలేరు. బురద అన్నట్టు కన్నా ఇంకో వర్డ్ వాడతారు, ఊబిలో అంటే వీళ్ళ లాగట్లు చాలా కూరిపోతారు. నెక్స్ట్ ఎలక్షన్కి వీళ్ళు పోటీకి కూడా ఉండరు, అది గుర్తుపెట్టుకోండి. అంటే 2029లో జరిగే ఎలక్షన్కి వీళ్ళు ఉండరు పోటీలో. ఇప్పుడు నాదెళ్ల భాస్కరరావు గారు ఉన్నారు. నాదెళ్ల భాస్కరరావు గారు చాలా సుదీర్ఘమైన ఎన్నో క్యాబినెట్ లో కూడా చూసి ఉంటారు ఆయన. అంటే ఇప్పుడు జగన్కి వస్తున్నటువంటి ఈ ప్రజాదరణ గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి అసలు, మామూలుగా ఆయన వాళ్ళ అబ్బాయి ఏమో జనసేనలో ఉన్నారు, కీలకమైనటువంటి అటువంటి నేత, అటువంటి ఆయనే ఇటువంటి నిర్ణయానికి వచ్చారంటే ఇక ప్రజలకు ఎలా ఉంటుందని. అదే ఆయన ఉండదు, ఆయన నిర్మాణంగా చెప్పాడు నాతో, నేను మీతో చెప్తున్నా, ఇదే రహస్యం కాదు. ఉంటాడు, అతను వేరు, మనకు అనవసరం. అది వసంత నాగేశ్వరరావు గారు కూడా మీకు పరిచయం ఉండి ఉంటుంది, తెలుసు బాగా. మాకు సీనియర్, కొంచెం మీ అందరూ కలిసి పనిచేసిన యూత్ కాంగ్రెస్ లో. ఆయన కూడా మాట్లాడుతూ ఉంటారు ఏమన్నా? నేను ఈ మధ్య మాట్లాడలే. వసంత నాగేశ్వరరావు, కృష్ణప్రసాద్ కూడా మాట్లాడతాడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఈ జగన్ పార్టీలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అంటే దీన్ని ఎలా చూస్తారు మరి? జగన్ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేగా అనుభవించి మళ్ళీ వెనక్కి వెళ్ళారు. అదే అలవాటు ఉందండి. వసంత నాగేశ్వరరావు ఒకే రోజు 3 పార్టీలు మారిన రికార్డు ఉంది ఆయనకి. 1978లో, 72లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే అయ్యాడు. ఇది వారసత్వం అవుతున్నట్టయితే 78లో ఒకే రోజు రికార్డు ఇది. మీరు ఎవరినారండి ఈ రాష్ట్రంలో? జనతా పార్టీకి వెళ్ళాడు ఫస్ట్, కాంగ్రెస్ ముందు, కాంగ్రెస్, జనతా పార్టీ, ఇందిరా కాంగ్రెస్, ఎవడో టికెట్ ఇవ్వాల. చివరికి తెలుగుదేశంలో వచ్చిందా మరి? 83లో పరిస్థితి. 83లో మేమే తీసుకొచ్చాం అప్పుడు నాగేశ్వరరావుని, నేను, నెహ్రూ. అంటే ఈ పార్టీలు మారడం అనేది అప్పుడు కూడా 3 సార్లు వచ్చాడు, 3 సార్లు వెళ్ళాడు. ఇది తెలుగుదేశంలో కూడా. ఇది నేనే సాక్ష్యం. నెహ్రూ చచ్చిపోయాడు కానీ నెహ్రూకి తెలుసు. అవును. వసంత నాగేశ్వరరావు గారు యాక్చువల్గా ఆయన పార్టీ, వాళ్ళ అబ్బాయి టీడీపీ వైసీపీలో ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కన్నా ముందు టీడీపీలోకి వెళ్ళాడంటే, వైసీపీలో కాంగ్రెస్ వైసీపీలో చేరే ముందు టీడీపీలో ఉన్నాడు. అక్కడ గుంటూరు టికెట్ ట్రై చేశాడు, టీడీపీ ఇవ్వలా. మళ్ళీ ఇక్కడ టీడీపీ బంద్ చేశారు. మళ్ళీ ఇప్పుడు 2019లో వైసీపీకి వచ్చాడు. ఇవన్నీ చరిత్ర మొత్తం నిలబడలేని రాజకీయాలు. వైసీపీకి వచ్చి ఆయన మరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే వసంత నాగేశ్వరరావు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు జగన్ మీద కానీ వైసీపీ మీద కానీ. అంటే ముందే ప్లాన్ అనుకుంటున్నారా ఇది? జంపింగ్ ప్లాన్, ముందే ప్లాన్. ఓకే. ఏంటి అసలు మరి మీలాంటి రాజకీయవేత్తలు ఈ ఎన్నికల తర్వాత ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఏమీ జరగదండి. ఏం జరుగుతుంది, మామూలుగా జగన్ గారు బ్రహ్మాండంగా ప్రజల్ని పరిపాలిస్తాడు. మళ్ళీ బలహీన వర్గాలు ఏడు బ్రహ్మాండమైన ఆదరణ ఇది ఇస్తాడు. అంత బాగా, అంతకన్నా జరిగేది ఏముండదు. ఎవడు తట్ట పుట్ట మిగతా వాడు సర్దుకుని పోతారు. మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు.